ఆంధ్రప్రదేశ్లో త్వరలో కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి రానుంది. పక్క రాష్ట్రాల విధానాలను అధికారులు స్టడీ చేస్తున్నారు. లిక్కర్ కంపెనీలతో ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. అన్ని రకాల బ్రాండ్లకు పర్మిషన్ ఇవ్వాలని సర్కార్ భావిస్తోంది. ఏపీలో కొత్త మద్యం పాలసీ, ప్రొక్యూర్మెంట్ పాలసీపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, కేరళ రాష్ట్రాలలో లిక్కర్ విధానాన్ని ఏపీ అధికారుల బృందాలు అధ్యయనం చేస్తున్నాయి. మద్యం కొనుగోళ్ల పాలసీపైన పలు లిక్కర్ కంపెనీలతో చర్చించారు. త్వరలోనే అన్ని రకాల బ్రాండ్లకు అనుమతులివ్వాలని ఎక్సైజ్ అధికారులు నిర్ణయించారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రముఖ బ్రాండ్లను అందుబాటులోకి తేవడానికి సమాయత్తమవుతున్నారు. మరోవైపు నిరుపేదల కోసం చీప్ లిక్కర్ ధరను అందుబాటులోకి తేవడంతో పాటు గతంలోలాగా నాసిరకం మద్యం సరఫరా కాకుండా చూడాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం క్వార్టర్ ధరను మినిమం 200 రూపాయలకు ఫిక్స్ చేయగా ఇప్పుడు వివిధ రకాల ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్ బాటిళ్లు 100 రూపాయల్లోపే ఉండేలా చర్యలు తీసుకునున్నారు అధికారులు. నిరుపేదలకు లిక్కర్ రేట్లు అందుబాటులో లేకుండా గత ప్రభుత్వం చేయడంతో చాలా మంది గంజాయికి, ఇతర మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారారని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరగడానికి జగన్ సర్కారు విధానాలే కారణమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. అక్టోబర్ నెల నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీని అమల్లోకి తీసుకురావడంతో పాటు గతంలో జరిగిన తప్పులను సరిచేయాలని నిర్ణయించింది. మందు సీసాను ముట్టుకుంటేనే షాక్ కొట్టేలా చేస్తామని చెప్పిన గత ప్రభుత్వం నాసిరకం మద్యాన్ని ఎక్కువ ధరలకమ్మింది. చాలా మంది నాటుసారా తాగి చనిపోయిన ఉదంతాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వెలుగు చూశాయి. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా నూతన మద్యం పాలసీలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు అంటున్నారు. వివిధ రాష్ట్రాలలోని మద్యం పాలసీలను అధ్యయనం చేసి అన్నిటికన్నా బెటర్ పాలసీని తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో 5 ఏళ్లుగా మార్కెట్ను ముంచెత్తిన జే బ్రాండ్ మద్యాన్ని మార్కెట్ స్ట్రాటజీతో నియంత్రించేందుకు నిర్ణయించింది. ఈ నెలాఖరు నుంచే అన్ని ప్రీమియం బ్రాండ్ల మద్యాన్ని రాష్ట్రానికి రప్పించనున్నారు. అవి వస్తే క్రమంగా జే బ్రాండ్ మద్యం మార్కెట్లో కనిపించకుండా పోతుందని ఎక్సైజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు.